అప్పటికి వాళ్ళ కోపం తీరలేదనుకుంటా మర్మాంగాన్ని కోసేసి మరీ చంపేశారు అని డాక్టర్ చెప్పటంతో ఎవరు ఎవరు నా కొడుకుని ఇంతలా హింసించి చంపేసింది అని తాయారు నిలదీస్తూ ఉంటుంది. దుండగులు మేడం ఇంకెవరు అని కేదార్ చెప్తాడు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నానక్క, నువ్వు వినలేదు కదా, చూడు వీళ్ళే ఎలా చంపేశారో అని అభి మనసులో అనుకుంటూ ఉంటాడు. అయ్యో పాపం అని జేడి నటిస్తూ ఉంటుంది. దుండగులా ఏం మాట్లాడుతున్నావు అని తాయారు అనడంతో, అదే కదా మేడం, మీరు నిన్న విక్కీ బాబుని దుండగులు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పారు కదా అని కేదార్ అంటాడు. అవును, అప్పటికి విక్కీ బాబుని కనిపెట్టడానికి మా వాళ్ళంతా 10 బృందాలుగా విడిపోయి చాలా ప్రయత్నించారు, భోజనాలు కూడా చేయకుండా వెతికారు. కానీ పాపం విక్కీ బాబు అప్పటికే ఇదిగో ఇలా చెట్టుకి శవమై వేలాడాడు అని జేడీ చెప్తుంది. జేడీ, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని తాయారు అనడంతో, అదేంటి మేడం, మేమెందుకు అబద్ధాలు చెప్తాము, మాకు అంత అవసరమేముంది, అంటే నిన్న మీరే కదా విక్కీని దుండగులు తీసుకువెళ్లారని చెప్పారు, మరి అది అబద్ధమైతే ఇది కూడా అబద్ధమే అవుతుంది, చెప్పండి మేడం, కాదంటారా, మీరు చెప్పిందే కదా మేము చెప్తున్నాము అని జేడీ చెప్తుంది. మీరు చెప్పింది నిజమైతే ఇది నిజమవుతుంది అని జేడి అంటే, చూడు జేడి, మీరు కథలు అల్లుతున్నారు అని తాయారు అంటుంది. కథలు మీ అంత బాగా మేము అల్లలేం మేడం, దుండగుల డ్రామా ఆడింది మీరు, కథలు చెప్పింది మీరు, పాపం మీ శత్రువులకి ఎవరో ఈ విషయం అంతా తెలిసి ఇదిగో ఇలా చేసేశారు అని కేదార్ చెప్తాడు. చూడండి మేడం, వీడు ఎన్నెన్ని తప్పులు చేశాడో మీకు తెలుసు, మీరు ఒక తల్లిగా ఆలోచించి వీడిని కాపాడుకోవాలని చూశారు, అలా కాకుండా పాపం బాధపడిన ఆ అమ్మాయిల తల్లిదండ్రుల గురించి ఆలోచించి మీరు వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించి కొంచెమైనా న్యాయం జరిపించి ఉంటే ఈరోజు వీడు ప్రాణాలతో ఉండేవాడు, మీరు అలా ఆలోచించలేదు, వీడు కూడా పోయాడు అని జేడీ చెప్తోంది. లేదు, నువ్వే నా కొడుకుని చంపేశావు, నిన్ను వదలను అని తాయారు అంటుంటే, నేనే చంపానన్న దానికి సాక్ష్యం ఎక్కడ మేడం అని ధాత్రి అంటోంది. ఆ సాక్ష్యాలన్నీ లేవు కాబట్టి, మీరే విన్ని కనిపెట్టారు కాబట్టి ఎలాగూ దొరకరని ఇలా డ్రామాలాడుతున్నారు, నిన్ను వదలను అని తాయారు అంటుంటే, రమ్య చూసావా ఏం మాట్లాడుతుందో అని ధాత్రి నవ్వుతూ ఉంటుంది. నిన్ను వదలనంటూ తాయారు జేడి గొంతు పట్టుకోవడంతో, మేడం వదలండి, మీరు బాధపడవలసి వస్తుంది అని కేదార్, సాధునాయక్, జేడి అందరూ చెప్తూ ఉంటారు. లేదు, నేను దీన్ని చంపి పడేస్తాను అని గన్ తీసుకొని గురి పెట్టేస్తుంది. వదలండి మేడం, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా అని సాధునాయక్ చెప్తూ ఉంటే, వదలను, నా కొడుకుని చంపేసింది, నన్ను బాధపడేలా చేస్తుంది, దీన్ని చంపి పడేస్తాను అని అంటే వెంటనే ధాత్రి ఆ మిషన్ గన్ని లాక్కొని తాయారు చెంప పగలగొడుతుంది. నన్నే కొడతావా, నేను హోమ్ మినిస్టర్ని అని తాయారు అంటే, అయితే ఏంటి, చీఫ్ మినిస్టర్ అయినా ఇలాంటివి చేస్తే వదిలే ప్రసక్తే లేదు, చనిపోయిన కొడుక్కి దహన సంస్కారాలు ఎలా చేసుకోవాలో చూసుకోండి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వదిలే ప్రసక్తే లేదు, మైండ్ ఇట్ మేడం అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. నిన్ను చంపిన వాళ్ళ అంతు చూస్తాను అని తాయారు విక్కీ శవంపై పడి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఏంటి జేడి అలా చేయి చేసుకున్నావు అని సాధునాయక్ అడుగుతూ ఉంటే, సార్, మీ మీద చేయి ఎత్తినప్పుడే ఆ పని చేయాల్సింది, ఇప్పుడు చేసుకున్నాను అని, నేను చేసిన దాంట్లో తప్పే లేదని జేడి అంటుంది. ఇంతకీ నీ చెల్లెలు మాధుర్ని హింస పెట్టిన దానికి, సంధ్యని చంపిన దానికి, నాపై చేయి ఎత్తిన దానికి అన్నిటికీ కలిపి మీరు ఇలా పగ తీర్చుకున్నారన్నమాట. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని ఏమీ ఆ హోమ్ మినిస్టర్ చేయలేదు, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఏదైనా చేయగలదు, కాబట్టి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు అని సాధునాయక్ చెప్తాడు. తర్వాత కౌశిక్ వాళ్ళందరూ భోంచేస్తూ ఉంటే ధాత్రి వడ్డిస్తూ ఉంటుంది. ఆ రోజు నేను శ్రీవల్లిని అనాథ శరణాలయంలో వదిలేశాను, ఇది మళ్ళీ తిరిగి వచ్చి ఈ ఇంట్లో తిష్ట వేసిందంటే నా కొడుక్కి రావాల్సిన ఆస్తి మొత్తం పట్టుకుపోయేలా ఉంది కదా, కాబట్టి అలా జరగకూడదు, దీన్ని వెంటనే ఇంట్లో నుంచి ఎలాగైనా గెంటేయాలి అని వైజయంతి అనుకుంటూ అన్నం తింటూ ఉంటుంది. కేదార్ ఎక్కడా అని కౌశిక్ అడగటంతో, వస్తున్నాడు వదినా అని ధాత్రి వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి అక్కడికి వచ్చి, అక్క, బాబు నిద్రపోయాడు అని చెప్పడంతో, రా వచ్చి కూర్చో, భోంచేయి అని కౌశిక్ అంటుంది. అవునా, మీరందరూ భోంచేస్తున్నారా, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అని వైజయంతి పక్కనే కూర్చోబోతూ ఉంటే వెంటనే వైజయంతి శ్రీవల్లిని తోసిపడేస్తుంది. దాంతో శ్రీవల్లి కింద పడిపోవటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. శ్రీవల్లి లేమ్మా అని ధాత్రి కేదార్ లేపుతూ ఉంటారు. అలా పడిపోయావు ఏంటి శ్రీవల్లి అని కేదార్ అడగటంతో, నేను పడిపోలేదు, ఇదిగో ఈ అమ్మగారే తోసేశారు అని శ్రీవల్లి చెప్తుంది. ఏంటి పిన్ని, ఎందుకు ఇలా చేశావు అని కేదార్ అంటే, ఇది ఏమైనా మనతో సమానంగా పక్కన కూర్చొని తింటే నేనెందుకు ఊరుకుంటాను, ఇది ఒక అనాథ అని వైజయంతి అంటుంది. పక్కన కూర్చొని తినటానికి కూడా స్థాయిలు చూస్తావు ఏంటి పిన్ని, ఏం మాట్లాడుతున్నావు అని కౌశికి కేదార్ నిలదీస్తూ ఉంటారు.
ఇలాంటి వాళ్ళకి వాళ్ళ స్థాయిలేంటో తెలియచేయాలి, లేకుంటే నెత్తికెక్కి కూర్చుంటారు అని నిషి అంటుంది. ఈరోజు అక్క ఇలా ప్రశాంతంగా ఉందంటే శ్రీవల్లియే కదా కారణం. కనీసం అలాగైనా నువ్వు శ్రీవల్లిని మీ పక్కన కూర్చోపెట్టుకోవాలి కదా. ఏంటి పిన్ని, ఇది కరెక్ట్ కాదు అని కేదార్ అంటాడు. రేయ్, నువ్వు నీ హద్దుల్లో ఉండు, మాట్లాడిన అవసరం లేదు అని యువరాజ్ అంటాడు. అమ్మ శ్రీవల్లి, ముందు నువ్వు ఇక్కడ కూర్చొని తిను అని కేదార్ చెప్తుంటే, లేదు ఈ అమ్మి ఇక్కడ కూర్చోటానికి వీల్లేదు, ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది, ఇది నువ్వు కూర్చుండే ప్లేస్ కదా అని వైజయంతి అంటుంది. పిన్ని, నా కోసమే మీరు ఇదంతా చేశారా? అయితే శ్రీవల్లి నాకు చెల్లెలతో సమానం కాబట్టి నా ప్లేస్లో శ్రీవల్లిని కూర్చోపెడతాను అని కేదార్ చెప్తుంటే, ఇక్కడ కూర్చోటానికి వీల్లేదని చెప్తున్నా కదా అని వైజయంతి అంటుంది. సరే, మీ పక్కన కాకపోతే శ్రీవల్లి ఇక్కడ కూర్చుంటుంది, రామ్మ శ్రీవల్లి అని వేరొక వైపుకు తీసుకువచ్చి కేదార్ కూర్చోపెడతాడు. శ్రీవల్లి, నీకు ఆకలిగా ఉందన్నావు కదా, ముందు తిను అని వడ్డిస్తూ ఉంటే, అయ్యో చాలు అని శ్రీవల్లి అంటుంది. ఆకలిగా ఉందన్నావు, మరి అప్పుడే చాలంటున్నావు, తినమ్మా తిను అని ధాత్రి వడ్డిస్తూ ఉంటుంది. చిచి, ఎక్కడ లేని వాళ్ళని ఇలా భరించాల్సి వస్తుంది అని యువరాజ్ అంటుంటే మళ్ళీ శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది. అవునని మళ్ళీ నిషి వైజయంతి కూడా అరుస్తూ ఉంటారు. పిన్ని ప్లీజ్ మాట్లాడకుండా ఉంటారా? శ్రీవల్లిని నేను ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను, నా కోసం కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది, మీరు ఇంకేమీ మాట్లాడకండి, అర్థం చేసుకోండి అని కౌశికి బతింలాడుతూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు చీకొడుతూనే ఉంటారు. శ్రీవల్లి, నువ్వు అవన్నీ పట్టించుకోకు అని కేదార్ ధాత్రి సర్ది చెప్తూ ఉంటారు. ఏడవకమ్మా అని చెప్తుంటే, ఏమీ లేదన్నయ్య, నువ్వు నన్ను చెల్లి అని మాట్లాడావు కదా, ఇవి ఆనంద బాష్పాలు, నేను అనాథ శరణాలయంలో ఇంతకంటే బాధలే చూశాను, నాకు ఇవన్నీ అలవాటే అని శ్రీవల్లి అంటుంది. చూశారు కదా, దీనికి అసలు రోషం పౌరుషం ఏమీ లేవు, పెద్ద కంత్రి దానిలా ఉంది అని వైజయంతి అంటే, పిన్ని ఆపుతారా అని మళ్ళీ కౌశికి అరుస్తూ ఉంటుంది. నిజం తెలియకుండానే ఇది ఇలా మాట్లాడుతుంది, ఇక వీడి సొంత అన్న అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని వైజయంతి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. వైజయంతి అన్న మాటలకి ఇక కౌశికి చాలా కోపం వచ్చి, రేపు ఒక పెద్ద కంపెనీ సీఈఓ వస్తున్నారు, బిజినెస్ డీల్ చేసుకోవాలి, అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అన్నం తినకుండా వెళ్ళిపోతుంది. అమ్మ శ్రీవల్లి, నువ్వు తినమ్మా, ఏమీ పట్టించుకోకు అని మళ్ళీ ధాత్రి కేదార్ సర్ది చెప్తూ ఉంటే, ఈసారి వైజయంతి యువరాజు నిషి తినకుండా వెళ్ళిపోతారు. వాళ్ళని కూడా పట్టించుకోకు అని ధాత్రి కేదార్ చెప్తారు. వైజయంతి, నీకు మనుషుల్ని బాధ పెట్టడమే తెలుసు, ముందు వెళ్ళు అని సుధాకర్ కూడా తిట్టి ఉంటాడు. చూడమ్మా, నువ్వు తిను, వాళ్ళ మాటలు పట్టించుకోకు అని సుధాకర్ కూడా చెప్పడంతో ఇక శ్రీవల్లి చాలా సంతోషంగా ప్రేమగా కేదార్ వైపు చూస్తూ, నా సొంత అన్న ఇలాగే ఉండాలి, నాకు నాన్న ఉంటే ఇలాగే ఉండాలి అని సుధాకర్ వైపు కూడా చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సుధాకర్కి పొరమాలి దగ్గుతూ ఉంటాడు. అయ్యో అయ్యగారు, ఏమైంది, ఇదిగో వాటర్ తాగండి అని తాగిస్తూ ఉంటుంది. ఇప్పుడు పర్వాలేదా అయ్యగారు? మాట్లాడుతున్నప్పుడు అన్నం మెతుకులు ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయంట, కాబట్టి అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదయ్యగారు, మీకు మళ్ళీ ఎవరో తలుచుకున్నట్లున్నారు, అందుకే మీకు ఇలా దగ్గు వచ్చింది అని చెప్తూ ఉంటే, అదేంటి అచ్చం సుహాసిని మాటలు చెప్పినట్లే ఈ శ్రీవల్లి మాట్లాడుతూ ఉంది అని సుధాకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. తెల్లవారగానే డీల్ కోసం వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని కౌశికి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది చాలా పెద్ద డీల్ జగదాత్రి, ఈ డీల్ కనుక వస్తే మనకు చాలా ప్రాజెక్టులు వస్తాయని చెప్తూ ఉంటుంది. వచ్చేస్తారులే వదిన అని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఏంటండి ఛానల్స్ మీద ఛానల్స్ మారుస్తూనే ఉన్నారు, మన ఛానల్ చూడండి అని కేదార్ చెప్తుంటే, మిగతా ఛానల్స్లో ఏం టెలికాస్ట్ చేస్తున్నారో చూస్తేనే కదా మన ఛానల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళచ్చు అని సుధాకర్ చెప్తారు. అప్పుడే టీవీలో యువరాజు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. కౌశికి ఒక టీవీ ఛానల్ అధినేత కాబట్టి తమ్ముడు చేస్తున్న అన్నింటినీ కూడా కప్పిపుచ్చుతూ ఉంది అని అలా చెప్తూ ఉండటంతో వెంటనే కౌశికి, చూసావా ఇలాంటివి చేయొద్దని అందుకే నీకు చెప్పింది, నీ మీద ఇప్పుడు బ్లాక్ మార్క్ పడింది, దీనిని అవకాశంగా తీసుకొని ఇప్పుడు మనం బిజినెస్ చేసుకుంటున్న సమయంలో, డీల్ చేసుకుంటున్న సమయంలో ఆ దివ్యాంక ఎలా టెలికాస్ట్ చేస్తుందో అని యువరాజ్ని తిడుతూ ఉంటుంది.